ఇష్టం లేని పెళ్లి చేశానని ఈ నాన్నంటే కోపమా? ఇక్కడ ఉంటే నన్ను చూసి నువ్వు బాధపడాలి, నిన్ను చూసి నేను బాధపడాలి. అందుకే వెళ్ళిపోతున్నా. ఇదే అన్నమాట మన కొత్త ప్రపంచం. బాగుంది. కృష్ణ మా మావయ్య కొడుకు, చాలా మంచోడు. కానీ మనకు 1% కూడా సెట్ అవ్వడు. అందరు ఆడపిల్లల్లా నువ్వు వాడిని నమ్ముకుని వెళ్ళే తల్లి. వాడే చంటి పిల్లడు తల్లి చేయి పట్టుకున్నట్టుగా నీ చేయి పట్టుకుని వచ్చాడు. నాకు తినాలని లేదు కృష్ణ, నువ్వు తినే. నాకు హెడేక్గా ఉంది, నేను పడుకుంటాను. తినకుండా ఉంటే బాధ తగ్గిపోతుందా సత్య? పొద్దున్న కూడా ఏం తినకుండా వెళ్ళిను, ఆఫీస్లో కూడా పక్కా ఏం తినుండవు. తిందాం పదా. నాకు తినాలనిపించినప్పుడు నేను తింటాను కృష్ణ, నువ్వు తినే. నువ్వు తినకుండా నేను ఎట్లా తింటా సత్య? నాతో నీకేంటి కృష్ణ? నా ఆకలి వేరు, నీ ఆకలి వేరు కదా. సత్య, చెప్పిన తర్వాత నన్ను జడ్జ్ చేయవు కదా. దేని గురించి సత్య చెప్పు. రాహుల్, అవి నేను ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయిన రోజులు. కొత్త జాబ్, కొత్త పరిచయాలు, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి ఉండే భయాలన్నీ నాలో ఉండే రోజులు. లేట్ అయిపోతుంది. ఏ సత్య, కరెక్ట్గా క్లయింట్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్న రోజే లేట్ అయ్యావేంటి? నీకు తెలుసు కదే, సరిగ్గా ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నప్పుడే మనకేమొస్తుందో అదే జరిగింది. డేట్ వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్ళి చేంజ్ చేసుకొని వచ్చా. సరేలే, క్లయింట్ ఇప్పుడే అటు వెళ్ళాడు, వెళ్ళి కనిపించరా, లేకపోతే మళ్ళీ రాలేదు అనుకుంటాడు. వద్దు, లేట్గా వచ్చానని తిడతారే. ఏం కాదు, వెళ్ళి హాయ్ చెప్పిరా, కొంచెం కూల్ అవుతాడు. సర్లే, ఇది పట్టుకో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఐఎమ్ సో సారీ సార్, అంటే ట్రాఫిక్లో స్టక్ అవ్వడం వల్ల లేట్ అయింది. నేను మీకు ప్రాజెక్ట్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇఫ్ దట్స్ నాట్ అ ప్రాబ్లం. హోప్ యూ డోంట్ మైండ్. రియలీ సారీ సార్. నేను సత్యభామ. అరే సత్య, వీడెవడే? వీడితో ఏం మాట్లాడుతున్నావు? క్లయింట్. మన క్లయింట్ అక్కడున్నాడు. వాడు వీడంటే పుచ్చ పగిలిపోద్ది. నువ్వు నీ గాలి తీసిన ఫుట్బాల్ ఫేస్. ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటే మూసుకొని పో, లేకపోతే నువ్వు ఉండవు, నీ కంపెనీ ఉండదు. ఏ పోరా, నీతో నాకేంటి, నువ్వు రావే. ఐఎమ్ సో సారీ. సడన్గా చూసి క్లయింట్ ఏమో అనుకుని కన్ఫ్యూజ్ అయ్యాను. అండ్ మా ఫ్రెండ్ మాట్లాడిన దానికి కూడా సారీ. హోప్ యూ అండర్స్టాండ్. అన్నా, ఎవరన్నా అమ్మాయి? తెలీదురా, నన్ను చూసి క్లయింట్ అనుకుందా. నిన్ను చూసి క్లయింట్ అనుకున్నదా? ఈ మెథడ్ తోటి ఆమెకి ఎవడన్నా జాబ్ ఇచ్చింది? నీకు ఈ మధ్య సెటర్లు ఎక్కువయ్యారా? గురుగారు అంటే గౌరవం కూడా లేదు. అంటే గురువు గారు అంటే గౌరవం ఏదో అంటున్నావేంట్రా? గుండెలో ఉందన్నా. నీ సంగతి తర్వాత చెప్తాను రా. ఇంతకు మేనేజర్ ఏమన్నాడు? వాడు బిజీగా ఉన్నాడట, రేపు రమ్మన్నాడు. డీటెయిల్స్ ఏమన్నా చెప్పాడా? రేపే రమ్మన్నాడు. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా వస్తావా? ఏంటండి కొట్టేద్దామనే? నేనండి ఆఫీస్ క్లయింట్, గుర్తొచ్చానా? రాంగ్ క్లయింట్. యా, ఆ రాంగ్ క్లయింట్ నేనే అండి. ఏమైంది చెప్పండి. మరేం లేదండి, నేను యాక్చువల్గా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని. అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్కి కంటెంట్ కూడా చేస్తుంటాను. ఓకే. మీలాగా అందంగా కళగా ఉన్న అమ్మాయిని ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఫొటోస్ తీయచ్చా? నో, నాకు అలాంటివన్నీ నచ్చవండి. అండ్ నాకు తెలుసు నేను పెద్దేం అందంగా లేను. మనకి మనం అందంగా కనిపించకపోవడం మన అమాయకత్వం. నాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా. మీరు ఎంత అందంగా ఉన్నారో ఈ ప్రపంచానికి చూపిస్తాను. అంటే మీ టాలెంట్ వల్లే నేను బాగా కనిపిస్తా అంటున్నారా? నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. మీలో ఉన్న ఫోటోజెనిక్ ఫేస్ని ప్రాపర్గా చూపిస్తా అంటున్నా. అయినా సరే నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అండి,
ఒప్పుకోవచ్చు కదా. మార్నింగ్ నుంచి మీలాంటి జెన్యున్ ఇంకా హానెస్ట్ ఫేస్ ఒక్కరిని కూడా చూడలేదు, ఇంకా కనిపించరు. మీరు కూడా ఒప్పుకోకపోతే నా డే అంతా వేస్ట్ అయినట్టు. సరే, మీరు ఫీల్ అవ్వకండి, ట్రై చేస్తాను. అయితే మీకు ఓకేనా? మ్మ్. మీ పేరు? సత్యభామ, కానీ అందరూ సత్య అని పిలుస్తారు. సత్యభామ. నేను మాత్రం సత్యభామ అని పిలుచుకుంటానులేండి. ఏంటి? ఏం లేదు, మనం ఫోటోషూట్ స్టార్ట్ చేద్దామా? ఓకే, కానీ నాకు కంఫర్టబుల్గా అనిపించకపోతే నేను వెళ్ళిపోతాను. నీకెందుకు, నేను చూసుకుంటాను కదా. షూట్ ఎక్కడా? సత్యభామ రెడీయా? మ్మ్. ఎక్కడ దొరికిందన్న ఈ ఆనుమత్యం? నువ్వు ఆగ్బే, అసలే కష్టపడి సెట్ చేస్తే. నువ్వు చెప్పింది ఏంటి, అటు నుంచి సెట్ వెళ్ళిపోద్ది. దీంట్లోకి వెళ్ళి చూడన్నా, నీకు అర్థమవుతుంది. నిన్ను పెట్టుకోవడం బొక్క. ఏంట్రా మన అమ్మమ్మ కాలం లాంటి పోజ్ ఇస్తుంది. అమ్మమ్మ కాలంలో కాదన్న, వాళ్ళ అమ్మమ్మ కాలంలో పెట్టినట్టు పెడుతుంది. ఇట్లనే ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టినాం అనుకో, మనం దుకాణం బంద్ చేసి మన ఊరికి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. నీకు దండం పెడతాంట్రా, సైలెంట్ గుండు. నేను వెళ్ళి మేనేజ్ చేస్తా, పట్టుకో. ఏం చేస్తున్నావు? పోస్ట్ పెడుతున్నా, బాగుందా? బాగుంది, కానీ మనం స్టూడియోలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాగా తీయట్లేదు. ఆ, నేను చెప్పేది మోడలింగ్ అలా డిఫరెంట్గా. అవే పెడుతున్నా. నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో వేరే ఉంది, నేను చూపించనా? అవద్దు, అవసరం లేదా, తర్వాత చూద్దాం. ఓకే. మీకు అభ్యంతరం లేకపోతే నేను హెల్ప్ చేయనా? మ్మ్. ఆ. ఫోటోలు చాలా బాగా వచ్చాయి. నిజమా? నేను ఇంకా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అనుకున్నా. చెప్పాను కదా నీ ఫోటోజెనిక్ ఫేస్ అని. మీరు బయట కన్నా ఫోటోలో చాలా బాగున్నారు. నాకు ఆ ఫొటోస్ సెండ్ చేస్తారా? నేను మా నాన్నకు సెండ్ చేస్తా. ఆయన ఈ మధ్య స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నారు. తప్పకుండా పంపిస్తాను, మ్మ్. కానీ మీ నంబర్ నా దగ్గర లేదే. నంబర్ ఎందుకు? మీరు ఇన్స్టాలో పెడతా అన్నారు కదా, అక్కడ చూస్తానులే. ఇది నేను అనుకున్నంత తింగరదేం కాదు. ఓకే, మ్మ్. సరే, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. బాయ్. రాహుల్ గాడి క్లిక్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫాలో అవ్వండి. ఓకే. ఏం చేస్తున్నావు కృష్ణ? సత్య, ఏం లేదు సత్య, అది ఏదో ఊరికే. నీకు గుర్తుందా, మన పెళ్లి రోజు నువ్వు మీ ఫ్రెండ్ దగ్గర సత్య శరీరం కన్నా నాకు మనసే ఇంపార్టెంట్ రా అన్నావు కదా. అప్పుడు నీ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. కానీ ఈరోజు నా మీద నమ్మకం లేకుండా నువ్వు ఇలా సర్చ్ చేస్తుంటే, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బాగుంది అనిపిస్తుంది. సత్య, 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 నేను నీ ఫొటోస్ అనుమానంతో వెతకలేదు. నిన్ను చాలా అందంగా తీశాడన్నావు కదా, ఎలా ఉంటావో చూద్దామని వెతికానంతే. కానీ ఆ పేజీలో నీ ఫొటోస్ ఏం లేవు, తీసేశాడా? తను అసలు ఆ ఫొటోస్ పోస్ట్ చేయలేదు. అదేంది?
ఎందుకు పోస్ట్ చేయలే? బాగుందా? త్వరగా కానివ్వే బాబు, మన మేనేజర్ చూసాడంటే సీట్లో లేవని మళ్ళీ గోల చేస్తాడు. ఈ మేనేజర్ గాడు ఒకడే అస్సలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. గంటలు గంటలు మీటింగ్స్ పెడతాడు, వెళ్ళిపోయే టైంకి వర్క్ ప్రోగ్రెస్ అడుగుతాడు. అయినా వీడిని తలుచుకుంటేనే పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది, వీళ్ళంటోడు ఎక్కడొస్తాడో అని. ఏముంది, పెళ్ళయ్య కూడా ఇలానే ఉన్నారనుకో, ఇంట్లో ఒక బ్లూ డ్రమ్ తెచ్చి పెట్టుకోవాలి, అంతే, వాళ్లే సెట్ అవుతారు. సత్యభామ హాయ్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? అది మేం అడగాలి, నువ్వేంట్రా ఇక్కడ? అయినా నువ్వేంటే వీడితో మాట్లాడుతున్నావు? నన్ను ఫాలో చేస్తున్నారా? ఆ రోజు ఫొటోస్ అన్నారు, ఈ రోజు ఇక్కడికి వచ్చారు, మీ ఇంటెన్షన్స్ ఏంటి? సత్యభామ ఆగు ఆగు, నేను ఇక్కడి నుంచి పాస్ అవుతుంటే ఇక్కడ కాఫీ చాలా బాగుంటుందని తాగడానికి వచ్చా. ఇది ఐస్ క్రీమ్ పార్లర్ కదా? కాఫీ ఫ్లేవర్ కొత్తగా వచ్చిందట. ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అంటే? అవును, ఆ రోజు ఫోటోషూట్ చేశాక ఫొటోస్ ఇన్స్టాలో అప్లోడ్ చేస్తా అన్నారు. ఏంటి ఫోటోసా? నాకు చెప్పలేదు. అదేదో హడావిడిలో సడన్ గా అయిపోయింది లేవే. ఏం మందు పెట్టావురా? ఎక్కడికైనా బయటికి వెళ్తే సెల్ఫీ దిగుదామంటే వద్దు అనే అమ్మాయితో ఫోటోషూట్ తీయించావంటే నువ్వు మామూలుడి కాదురా. థ్యాంక్ యూ. ఫొటోస్ పెట్టలేదు. నంబర్ ఇస్తే పంపిస్తా. అదేంటి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తా అన్నారు? కావాలని పెట్టలేదు, అంటే నేను నా కళ్ళతో చూసినట్టే ఈ ప్రపంచం చూడకూడదు కదా. బానే. అలా చూడకు, నువ్వు నా పర్సనల్ అనుకున్నాను కాబట్టి పెట్టలేదు. కావాలంటే చెప్పు, దీనికి తీసి పెట్టేస్తా. ఏయ్, ఏం అవసరం లేదు, రావే వెళ్దాం. సత్యభామ మళ్ళీ ఎప్పుడు ఎక్కడ కలుస్తున్నాం? సత్యభామ ఏంటి ఈసారి కూడా అనుకోకుండానే వచ్చారా? లేదు, నువ్వు ఉంటావని తెలిసి నీకోసమే వచ్చాను. ఎందుకు? నన్ను ఫాలో అవుతున్నారా? తెలీదు సత్యభామ, నీతో మాట్లాడితే బాగుంది, నిన్ను మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, అందుకే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తున్నా. చూడు, ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఏదో ఆ రోజు ఫోటోషూట్కి బతిమాలని ఒప్పుకున్నాను, కానీ నీ మీద ఇంట్రెస్ట్తో ఏం కాదు. నువ్వు ఇలాంటివన్నీ మానే. ఏంటి ఏంటి నువ్వు అలా చూస్తే భయపడతాను అనుకున్నావా? అంత లేదు, ఈరోజు నేను చెప్పాల్సింది చెప్పే వెళ్తాను. ఏంటది? నేను ఒక అనాథని, అలా అని నీ ముందేదో సెంటిమెంట్ డ్రామాలు ప్లే చేసి నిన్ను పడేద్దామని కాదు. ఎవరు లేని నాకు నిన్ను చూస్తే మన అనే ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ లైఫ్ లాంగ్ ఉంటే నాకు చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అందుకే ఈ విషయం చెప్దామని వచ్చాను. నాకు ఈ లవ్ అన్నీ సెట్ అవ్వవు. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం, ఆయనకి ఇవి నచ్చవు. ఆయన తెచ్చిన సంబంధమే నేను చేసుకుంటాను. నా వెనక తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. చూడు సత్యభామ, నేను అందరిలాగా ఇష్టం లేకపోయినా వెంటబడే టైప్ కాదు. నేను నీకు నచ్చలేదు, నీ దగ్గర రాకంటే చెప్పు, లైఫ్లో నీకు ఎప్పుడు కనబడు. ఈ ప్రేమ పెళ్ళి అన్నీ ఎందుకు? మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా. ఫ్రెండ్స్ మనం బాయ్. రాహుల్, ఫ్రెండ్సే మనం, రాహుల్ బాయ్. ఫ్రెండ్ అంట, ఫ్రెండ్. ఎవడు కావాలి దీని ఫ్రెండ్షిప్? నాకు లేరా ఫ్రెండ్స్? ఏంటి? సత్య, నువ్వు అది మర్చిపోయి నార్మల్ అవుతావనే గుడికి వచ్చాం కదా. ఇక్కడికి వచ్చి కూడా నువ్వు అంతే డల్గా ఉంటే ఇంకా రావడం ఎందుకు సత్య? నేను ట్రై చేస్తున్నాను కృష్ణ. ఎంత మర్చిపోవడానికి ట్రై చేసినా మళ్ళీ మళ్ళీ నాకు అదే గుర్తొస్తుంది.
మనుషులకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా సత్య? మనము అయిపోయిన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడున్న ప్రస్తుతాన్ని పాడు చేసుకుంటాం. ద్రోహం జరిగింది నాకు కదా కృష్ణ. నొప్పి కూడా నాకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు.